నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కి మూవీ మొత్తం లాగి 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 బోరు కొట్టించేశారు. గురు మన మచిలీపట్నంలో ఉన్న పీవీఆర్ కి రామన్న డబుల్ స్మార్ట్ మూవీ చూడడానికి వచ్చేసా. లోపల సిట్టింగ్ అయితే ఇలా ఉంది. మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ స్టార్టింగ్ లోనే ఒక రాత సెంటిమెంట్ సాంగ్ తో స్టార్ట్ చేస్తాడు. రామన్న యాక్టింగ్ లో తన 100% ఇచ్చాడు, అందులో డౌటే లేదు. హీరోయిన్ కావ్య తాపర్ ని ఎక్స్పోజింగ్ కి మాత్రమే యూజ్ చేశారు. ఆఖరికి తను హీరోయినా లేదంటే ఐటమ్ సాంగ్ ఆర్టిస్టా అర్థం కాలేదు. ట్రైలర్ లో చూసాంగా సంజయ్ దత్ మెమరీని హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సేమ్ పాయింట్ ని మూవీ మొత్తం లాగి 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 బోరు కొట్టించేశారు. మధ్యలో ఈ ఆలీ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు నవ్వొచ్చిద్ది, కానీ స్టోరీకి ఆలీ గారికి అసలు సంబంధమే లేదు. సంజయ్ దత్ గారు విలన్ గా చేసి ఆయన పరువు ఆయనే తీసేసుకున్నారు. మూవీలో 2 సాంగ్సే బాగుంటాయి, మిగతాయి మొత్తం అనవసరమే. అమ్మ సెంటిమెంట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. లాస్ట్ లో ఇంకా అమ్మ వచ్చిద్ది, ఆవిడ సెంటిమెంట్ చూడలేక చావాలనిపిస్తుంది. బిగ్ బుల్ బిగ్ బ్రదర్ అంటూ వీళ్ళు చేసే హడావిడి మాటల్లో చెప్పలేం. పూరి జగన్నాథ్ గారు మళ్ళీ చార్మీమ్ మనీ మొత్తం నాశనం చేశారు. పూరి జగన్నాథ్ గారు ఎందుకంటే మీ మనీ నాశనం చేసి మా మనీ కూడా దొబ్బెడతారు. ఇంకో లైగర్ అని చెప్పలేం గానీ దానికన్నా దారుణమైన సినిమా ఇది. ఓవరాల్ గా నేను ఇచ్చే రేటింగ్ 1.25. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కి మూవీకి అయితే అస్సలు వెళ్ళకండి.